ఇప్పుడు లాస్ట్ 2 days నుంచి కొండా సురేఖ గారి పైన అయితే మన సెలబ్రిటీస్ ఒక రేంజ్లో కామెంట్స్ చేస్తున్నారు, ఒక రేంజ్లో ఫైర్ అవుతున్నారు. అలాగే నిన్న నాగార్జున గారు దాన్ని సీరియస్ తీసుకొని, ఆ సీరియస్ టాపిక్ అనుకోండి, ఆయన వాళ్ళ లాయర్స్తో కేసు అయితే ఫైల్ చేయడం జరిగింది. క్రిమినల్ కేసు పెట్టారు, ఆ పరువు దావా వేశారు. సో దీనిపైన మీరేమనుకుంటున్నారు? అవునండి, ఇప్పుడు నిన్నే నాగార్జున గారు నాంపల్లి కోర్టు, అక్కడ ఆయనకైతే ఆయన పరిధిలో ఉన్న కోర్టు అది. సో ఆయన దానికి వెళ్ళి అక్కడ పెట్టడం జరిగింది అనమాట. సో నాంపల్లి కోర్టులో కొన్ని సెక్షన్ ఆఫ్ కేసెస్ తీసుకుంటారు, అన్నీ తీసుకోరు. సో ఈ ఇష్యూ అక్కడికి వెళ్ళింది అనమాట, పరువు నష్టం కేసు కాబట్టి. సో మరి ఆయన చాలా హర్ట్ అయ్యారు డీప్ గా. ఈ ఇష్యూ గురించి ఇంత సీరియస్ అవడానికి ఏంటంటే, ఫస్ట్ అసలు సమంత అనే ఆవిడ వీళ్ళ ఫ్యామిలీతో లేదు. ఓకే, ఆవిడ చేసిన వ్యాఖ్యలు ఎవరైతే కొండా సురేఖ గారు చేశారో, ఆవిడ చేసిన వ్యాఖ్యలు సమంత మీద, కేటీఆర్ మీద చేశారు. సో అందులో నాగ చైతన్య పేరు పెట్టడం వల్ల కొంచెం అక్కినేని ఫ్యామిలీ అంతా ఇది వచ్చారు. సో మరి అక్కినేని ఫ్యామిలీ ఆల్రెడీ సమంతాన్ని వదిలేసుకున్నప్పుడు ఫస్ట్ టాపిక్, మరి అక్కినేని ఫ్యామిలీ ఎందుకు మళ్ళీ దీని మీద రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది? అంటే రియాక్ట్ అవ్వాల్సి వచ్చిందంటే ఆమె మెన్షన్ చేసింది కదా, సమంత గారు పెళ్లి చేసుకొని డివోర్స్ తీసుకోవడానికి గల కారణం అంటేనే ఇంకా అక్కినేని ఫ్యామిలీ ఎంటర్ అయినట్టే. సో ఇంకా పెద్దగా మళ్ళీ పర్సనల్గా నాగార్జున పేరు, నాగచైతన్య పేరు అంటే ఇక్కడ అలా రాలేదు కదా. అక్కినేని ఫ్యామిలీకి అన్యాయం జరిగిందని మా మాట తెచ్చారు రాలా, సమంతకి అన్యాయం జరిగిందని మళ్ళీ వీళ్ళు మాట్లాడటం ఏంటని. అక్కడికి వచ్చేసరికి ఏంటంటే మళ్ళీ ఇప్పుడు సమంత మీద అంత ఎందుకు ఇంట్రెస్ట్ వచ్చింది వీళ్ళకి? ఎవరికి? అక్కినేని ఫ్యామిలీ వాళ్ళకి సమంత మీద ఇంట్రెస్ట్ కాదు, వాళ్ళ ఫ్యామిలీని డిగ్రేడ్ చేశారని. ఇప్పుడు సమంతాని పంపించేశారు అక్కినేని ఫ్యామిలీ అంటేనే డిగ్రేడ్ అయిపోయినట్టు. వాళ్ళు పంపించడానికి ఒక పర్సన్ కారణం వాళ్ళకు ఉంటాయి. అంటే బేసిక్ ఏంటంటే వీళ్ళ ఇంటెన్షన్ ఒక వెయిట్ చేశారు ఒక టైం కోసం. రీసెంట్ గా ఆయనకు జరిగిన ఏదైతే కూల్చేశారో దానిలో హట్ అయ్యారు నాగార్జున గారు. ఆయన పెద్ద తలకాయ ఇండస్ట్రీలో. సో వాళ్ళ ఫ్యామిలీ లెగసీ చాలా పెద్దది. హట్ అవడానికి కూడా ఆయన ఏమన్నాడంటే, నా దగ్గర పేపర్స్ ఉన్నాయి, నేను అన్ని ప్రూఫ్స్ ప్రజెంట్ చేస్తానన్నా కూడా వీళ్ళు వినకుండా, హైడ్రా వాళ్ళు వినకుండా, ఈ గవర్నమెంట్ హైడ్రాలో ఎవరి మాట వింటలేదు. పెద్దోడా చిన్నోడా అని చూడలేదు. ఈవెన్ జైబేరీ లాంటి పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్ జోలు కూడా వాళ్ళు వెళ్తున్నారు. సో ఏంటంటే అది ఇంకా గవర్నమెంట్ అది ఫిక్స్ అయిపోయింది, అది పాలసీ తీసుకొచ్చేసారు. సో ఇంకా దాన్ని ఎవడో ఆపలేడు. సో దాంట్లో నాగార్జున అయినా ఒకటే, కింద నగరిలో ఉన్నాడో ఎవడనో ఒకటే. గానీ అయితే ఏంటంటే ఇప్పుడు అది మనసులో పెట్టుకున్నారు నాగార్జున గారు. సో రేవంత్ రెడ్డి గారు లాంటి వాళ్ళు వచ్చి డైరెక్ట్ గా పెద్దలతో కూర్చుని మాట్లాడుకుని, దీనికి ఏదన్నా ఇంకొక ఆప్షన్ మీకు ఇంకెక్కడన్నా కట్టిస్తామని పర్సనల్ గా మాట్లాడుకుని పెద్దవాళ్ళతో, వాళ్ళు ఎందుకంటే డబ్బులు ఇష్యూ ఉంటుంది. ఎందుకంటే మన ఫండింగ్ అవసరం వచ్చినప్పుడు ఫండింగ్ ఇచ్చారు ఆయన. సో మరి ఆయనకి ఏం అవసరం చెప్పండి? ఇచ్చినప్పుడు సో మరి అది గవర్నమెంట్ ఇలా మరి వాళ్ళకి వ్యతిరేకంగా కూడా వెళ్ళకూడదు. ఎందుకంటే మరి హీరోలు వాళ్ళకి కొంచెం డబ్బున్న హీరో, లెగసీ ఉన్న హీరో నాగార్జున గారు కానీ, నాగచైతన్య గారు కానీ. సో మరి వాళ్ళు అక్కడ డీప్ గా హట్ అయ్యారు. సో ఇప్పుడు వాళ్ళకి మైండ్ లో ఎక్కడ దొరుకుతారు కాంగ్రెస్ వాళ్ళు అని చెప్పి అనే మైండ్ సెట్ లో ఉన్నారు. ఇన్స్టెంట్ గా అనుకోకుండా కొండా సురేఖ గారి మాటలు దొరికినాయి వాళ్ళకి. సో అది పట్టుకుని ఇప్పుడు నాగార్జున గారు అంత దూరం వెళ్ళడానికి ఆయన స్కోప్ దొరికింది. అంటే ఇప్పుడు నాగార్జున గారు ఇప్పుడు గవర్నమెంట్ మీద ఏమైనా ప్రెజర్ తీసుకురాబోతున్నారా? అంటే కొండా సురేఖ గారిని రాజీనామా చేయాలి? డెఫినెట్లీ ఆయన ఈ విషయం నుంచి ఎక్కడికైనా వెళ్తారు. ఇప్పుడు ఆల్రెడీ సారీ కూడా చెప్పింది వీడియో. బట్ మరి చెప్పిన తర్వాత ఆయన ఓకే అని వదిలేయచ్చు కదా. లేదు, అది ఆయన అంటే ఆయనకి జస్ట్ ఇప్పుడు ఆయనకి ఆమె సారీ చెప్పడం కూడా సరిపోలేదు, ఏదో కావాలి. ఆయన ఇంటెన్షన్ ఏంటంటే, మీరు ఏదో మాట అనేస్తారు, మరి సారీ చెప్పేస్తే ఎలా అయిపోతుంది, జనాలకి అయితే వెళ్ళిపోయింది, ఒక రూమర్ అయితే స్ప్రెడ్ అయిపోయింది. సో జనాలు ఇప్పుడు ఒక 100% ఆఫ్ పీపుల్స్ ఉంటే అందులో 50% ట్రస్ట్ చేస్తారు, 50% ఆలోచిస్తారు కదా, ఎంత జరిగిందో ఏం జరిగిందో అని ఆలోచిస్తారు. ఇప్పుడు దాన్ని ఎవరు మార్చగలుగుతారు? అదే అండి, ఇప్పుడు ఏంటంటే నాగార్జున గారి ఇంటెన్షన్ ఈ మాట్లాడిందనో అనేసిందనో కాదు. ఎందుకంటే వీళ్ళు ఏదైనా ఫంక్షన్స్కి వెళ్తే అందరు కలుస్తా ఉంటారు. సో ఆవిడ అన్న మాటలు అంటే మినిమం తెలియకుండా ఆవిడ మాట్లాడరు, తప్పని అనుకోము. సో మరి ఏంటంటే ఇంటెన్షన్ ఆల్రెడీ హైడ్రా దాని మీద ఉంది వీళ్ళది. ఇప్పుడు దానికి ఇంకో ప్లేస్ లో కట్టిస్తామని రేవంత్ రెడ్డి గారు అష్యూరెన్స్ ఇస్తే బాగుండేది. సో మరి అదేమి ఇవ్వకుండా సో వాళ్ళని హట్ చేశారు. సో వాళ్ళకి ఇప్పుడు వీళ్ళు ఇన్స్టెంట్ గా చాలా తక్కువ గ్యాప్ లో దొరికేశారు. ఒక సంవత్సరం కూడా అవ్వకుండానే ఇన్స్టెంట్ గా ఒక నెల గ్యాప్ లోనే దొరికేశారు. సో మరి అది ఇంకా ఆయన ఎందుకు వదులుతారండి? సో అది బేసిక్ అది ఇప్పుడు కాంగ్రెస్ మీద ఉన్న కక్షని ఇలా తీర్చుకునే ప్రయత్నం. మనం ఏమనుకుంటున్నాం అంటే, అంటే ఈవిడ సారీ చెప్తే సరిపోదు, పార్టీ పెద్దగా లీడర్ గా రేవంత్ రెడ్డి సారీ చెప్పించుకోవాలని ఉండొచ్చు, నాగార్జున అలా కూడా ఉండొచ్చు అనుకుంటున్నారు. అంటే దీని వెనక ఖచ్చితంగా ఎన్కన్వెన్షన్ కోల్చడం అనేది ఉందంటారా? యా డెఫినెట్లీ. దానికి ఎక్కడ రివెంజ్ తీర్చుకోవాలనేది ఆయన టైం ఇప్పుడు దొరికేసింది. అది వీళ్ళే చేసుకున్నారు. అది మరి వీళ్ళ టైం బాగోపోయేమోని వీళ్ళ పార్టీ నుంచి మచ్చ వెంటనే దొరికేసింది నాగార్జున. లేక కొండా సురేఖ గారు ఆమె ఇంటెన్షనల్ గా అయితే స్టేట్మెంట్స్ వాళ్ళ ఫ్యామిలీ మీద చేయాలని కాదు, కానీ కేటీఆర్ ను ఉద్దేశించి అని అనుకోకుండా వీళ్ళ పేర్లు లాగాల్సి వచ్చింది. సో అది వీళ్ళకి కొంచెం ఇట్లా రివర్స్ అయిపోయింది.
అయితే ఈ నాగార్జున గారు దీన్ని ఎంతవరకు తీసుకెళ్దాం అనుకుంటున్నారు ఫైనల్గా? అదే అండి ఆయన ఇంటెన్షన్. ఇప్పుడు అక్కడ ఆవిడ నాకు సారీ చెప్పాలని ఆయన మెన్షన్ చేయలేదు, నాకు ఇంత డబ్బులు ఇవ్వాలని చేయలేదు. పరువు నష్టం అని కేసు పెట్టారు. పరువు నష్టం అంటే దాని వల్ల మళ్ళీ ఆయన మాట అంటే మళ్ళీ తీరిపోద్ది పరువు నష్టం. లేదంటే ఆవిడ సారీ చెప్పినాక కూడా ఇంకా పరువు నష్టం అంటే డబ్బులు కావాలి పని ఆయనకి, డబ్బులు లేనిది ఆయన దగ్గర కాదు, డబ్బు కోసం వేయడు. మరి ఇంకా దేనికోసం అంటే పెద్ద తలకాయ దిగి ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వాళ్ళే దిగి సారీ చెప్పాలి. అప్పుడు ఆయన సాటిస్ఫై అవుతారేమో మేబీ. సరే చూద్దాం ఫైనల్గా ఏం జరుగుతుంది.